ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2 కొరింథీలు 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఈ దినము ఎంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తున్నారంటే, ఈరోజు ఆయన తెలియజేస్తూ ఉన్నారు, నేను ధనవంతుడైన ఉండి కూడా మీ కొరకు ఈ లోకములో దరిద్రుడిగా బ్రతికైన మాటను ఈరోజు నీకు తెలియజేస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. అపవాది ఏం చెప్తాడో తెలుసా? నీ బ్రతుకింతే, నువ్వు ఫైనాన్షియల్గా చితికిపోయావు, నువ్వు ఉద్యోగంలో వర్ధిల్లలేవు, వ్యాపారంలో అభివృద్ధి చెందవు, నీ బ్రతుకంతా దారిద్రమే అని చెప్పి వాడు అంటూ ఉంటాడు. కానీ నువ్వు చెప్పాలి ఈ రోజు నుంచి, నా కొరకు నా తండ్రి ధనవంతుడయ్యుండి నన్ను ధనవంతురాలుగా చేయడానికి ఈ లోకములో నా కొరకు ఆయన దరిద్రుడయ్యాడనే వాక్యాన్ని నువ్వు అపవాదుతో చెప్పాలి. ఎస్, ఈ లోకంలో నువ్వు గొప్ప బ్లెస్సింగ్ పొందుకోవడానికి, నీవు ఉన్నతమైన స్థితిగతులకు ఎదగడానికి, ఫైనాన్షియల్గా ఉన్నతమైన స్థితిగతుల్లో ఉండడానికే యేసయ్య నీ కొరకు దారిద్ర్యాన్ని అనుభవించాడు. మరి ఎప్పుడు నీ జీవితంలో ఈ మాట నెరవేరుతుంది? ఎప్పుడు ఆర్థికంగా నువ్వు గొప్ప స్థితిలోకి వస్తావంటే, లేఖనములో ముఖ్యంగా మత్తయి సువార్తలో దేవుడు తెలియజేశారు, మీరు నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అన్నాడు ఆయన. ఆమేన్. దేవుని నీతిని రాజ్యాన్ని కూడా నీవు ఎప్పుడైతే మొదట పెడతావో, నీ జీవితంలో మొదట దేవుణ్ణి ఉంచుతావో, నువ్వు ఎంత మాత్రము కూడా ఆఖరి స్థానములో నిలబడవో. ఆమేన్. ఈరోజు ఫైనాన్షియల్గా చివరి స్థానంలో ఉన్నావేమో, ఆరోగ్యపరంగా చివరి స్థానంలో ఉన్నావేమో, ఆర్థికంగా ఇతర విషయాల్లో నీవు కడస్థితిలో ఉన్నావేమో. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ఈ రోజు నుంచి ఆయన నిన్ను పై స్థాయిలో పెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, నాకు తెలియట్లేదు ఎలా పైకి రావాలో, నాకు తెలియట్లేదు ఎలా విస్తరించబడాలో, నాకు తెలియట్లేదు ఆర్థికంగా ఎలా నేను స్థిరపడాలో. దేవా, నా కొరకు నీవు దారిద్ర్యాన్ని అనుభవించావు కదా, ఇదిగో ఈ వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను, నన్ను బ్లెస్ చేయి నాయనా అని ఈరోజు ఈ వాగ్దానం నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేసి చూడు. నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుణ్ణి మొదట పెట్టి చూడు. యేసు నామంలో నీవు అనేక మందికి అప్పిచ్చు స్థితిలో ఉంటావు తప్ప అప్పు చేయవు. నీవు అనేక మందిని స్వస్థపరిచే వ్యక్తిగా, బాధలలో కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉంటావు తప్ప ఎవ్వరు నిన్ను పరామర్శించే స్థితి ఈ రోజు నుంచి నీకు కలగదంతే. ఆమేన్. ఇది దేవుని వాక్యం, ఇది దేవుని సజీవమైన వాగ్దానం ఇది. అందుకనే అపవాది ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వినకుండా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయినా దేవుని వాగ్దానం ఈరోజు నువ్వు విన్నావంటే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ మీద ఉన్నాయి. దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. దేవుడు అందరికంటే ఎక్కువ నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నువ్వు లోబడు దేవుని వాక్యానికి. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని ఈ రోజు నుంచి నువ్వు వెతుకు. ఆయన కొరకు నువ్వు కష్టపడు. నీకున్న దాంట్లో దేవుని దగ్గర నమ్మకంగా బ్రతుకు. దైవ సేవకునిగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఈ వాగ్దానం నువ్వు నోట్ చేసుకో. నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి అడుగులు వేస్తున్న మొదటి అడుగు నుంచే దేవుడు నిన్ను అత్యధికంగా దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.